నమస్తే అండి. సో, ఇది పాట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది. సో, ఈ మెజర్‌మెంట్‌కైతే మనం పొడవు ఎంత కావాలో అంత పెట్టుకుంటాం కదండీ! బ్లౌజ్ పొడవు. తర్వాత మనకి భుజం 3:30 పెట్టుకుంటాం. మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే 3 సరిపోద్ది. ఎందుకంటే వెనకాల థ్రెడ్స్ వేసుకుంటాం. సో, ఈ పైనుంచి కిందకి నెక్ డౌన్ కూడా 3:30. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు. ఆ తర్వాత ఇది మనం 5 అయితే 5, 6 అయితే 6 మనది ఎంతైతే అంత. ఇది మనం ఒక ప్లేట్ పెట్టి రౌండ్ చేసుకోవచ్చు. లేదా అంచనాగా కూడా రౌండ్ మనం డ్రా చేసేసుకోవచ్చు అనమాట. హుక్స్ అయితే వేసుకోవడానికి అవ్వదండి. హుక్స్ వెనకాతలు పెట్టుకుంటారు కదా! హుక్స్ గానీ, బటన్ గానీ అలా కాదు. ఓన్లీ థ్రెడ్స్ వేసుకోవడానికి అయితేనే. హుక్స్, బటను వేయాలంటే గనక మనం మళ్ళీ బోట్ నెక్ మోడల్‌కి వెళ్ళాలి. సో, ఇది మాత్రం ఓన్లీ థ్రెడ్స్ కట్టుకునేలాగా. సో, దానికోసం ఈ పైది లైనింగ్ నేను ఇప్పుడు చూపించాను కదండీ మెజర్‌మెంట్ అది. ఇప్పుడు కిందది బ్లాకు మెయిన్ క్లాత్ అనమాట. సో, అలా పెట్టిన తర్వాత మనకి క్లాత్స్ జారిపోతాయి. సో, ఇది సింథటిక్ క్లాత్ అనమాట. క్రేప్ క్లాత్ లాంటిది. సో, దానికోసం పిన్స్ పెట్టాను. ఏదైతే షేప్ మనకి ఎక్కడైతే కావాలో అది పిన్స్ పెడితే చాలు. మిగతా అంతా పెట్టవసరం లేదు. అది పిన్స్ పెట్టాలి. ఎందుకంటే తిరగేస్తాం కాబట్టి చుట్టూ అందాక కుట్టక్కర్లేదు ఫస్ట్ ఓన్లీ ఈ నెక్ లైన్ ఒక్కటే స్టిచ్ వేస్తాం. నేను చూపిస్తున్నాను కదా! అదొకటే స్టిచ్ వేస్తాను అనమాట. సో, దానికోసం పిన్స్ పెట్టేస్తే మనకి ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా అల్పిన్స్ ఉంటాయి కదా! అవి పెట్టుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరికైనా సరే పిన్స్ పెట్టుకుంటే కనుక మనకి 10 నిమిషాల్లో అయ్యే పని జస్ట్ ఒక 3, 4 నిమిషాల్లోనే అయిపోద్దనమాట. ఒక అరగంట పట్టేది ఒక పావుగంటలో అయిపోద్ది పని పిన్స్ పెడితే గనక. సో, అలా పిన్స్ పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని ఆ నెక్ ఏదైతే రౌండ్ మనం కట్ చేసుకున్నామో దాని మీద సేమ్ అలా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే షేప్ అని కాదండి, వెనకాతల ఏ షేప్ అయినా సరే. అయితే మనకి నెట్ క్లాత్ కానీ లేదా బాగా ట్రాన్స్పరెంట్గా బయటికి కనిపిస్తుంది, బకరం బయటకు కనిపిస్తుంది అనుకుంటే కనుక మనం మామూలుగా మళ్ళీ బకరానికి లైనింగ్ వేసుకుంటాం. కానీ దీనికైతే నేను బకరానికి లైనింగ్ వేయకుండా చూపిస్తున్నాను. ఏంటంటే బ్లాక్ నుంచి ఎలాగా మనకు బకరం బయటకు కనిపించదు. అలాగే కొంచెం దసరగా ఉండే క్లాతులకి దేనికి కూడా బకరం లోపల ఉన్నది బయటకు కనిపించదు అనమాట. సో, దానికోసం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. సో, చూసారు కదా, నెక్ లైన్ ఒకటే నేను స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ నేను కట్ చేసేస్తున్నాను. సో, యాక్చువల్‌గా లైనింగ్ ఏంటంటే అది నావీ బ్లూ అనమాట. ఎందుకు నేను అలా పెట్టానంటే బాగా డార్క్ నావీ బ్లూ. సో, మెయిన్ క్లాత్ బ్లాక్ కదా! సో, బ్లాక్ క్లాత్ మీద మళ్ళీ బ్లాక్ లైనింగ్ వేస్తే స్టిచ్చింగ్ చేయడం నేను చూపించేటప్పుడు కనిపించదేమో అనే ఉద్దేశంతో అయితే నేను అది డార్క్ నేవీ బ్లూ అయితే వేసానండి. సో, అందుకనే కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో, ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే చుట్టూ ఉన్నది ఏం చేయవసరం లేదు. చుట్టూ ఉన్నది ఏం టచ్ చేయొద్దు. అది కట్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. సో, అల్పిన్స్ మొత్తం తీసేయడమే. అల్పిన్స్ మొత్తం తీసేసాక ఇప్పుడు మనం దీనిపైన బకరం పెడతాం. సో, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, బకరానికి మళ్ళీ వేరేగా లైనింగ్ క్లాత్ కుట్టి అప్పుడు మనం పెడతాం. కానీ దీనికి అలా పెట్టవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది పని. ఇలా బకరం పెట్టాం కదా, బకరం పెట్టిన తర్వాత సేమ్ అల్పిన్స్ పెట్టుకుంటాం. మళ్ళీ మనకు నెక్ షేప్ ఏదైతే పెట్టామో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా బకరం ఉన్నట్టు తీసుకోవాలి. మనం ఒక 2 ఇంచులు చుట్టూ 2 ఇంచులు ఎక్స్ట్రా ఉన్నట్టు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి దీనికి కూడా సేమ్ అల్పిన్స్ పెట్టేసుకుంటే ఇంకెక్కడ కదలదనమాట. అల్పిన్స్ కదలదాన్ని మాత్రమే కాదండి, చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. మనకి ఎక్కడ టెన్షన్ ఉండదు. సో, ఇలా పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఇప్పుడు క్లాత్ని ఎత్తలైపు తిప్పాం. ఫస్ట్ పైన కదా మీకు బకరం కనిపించింది, ఇప్పుడు తిప్పాను. తిప్పిన తర్వాత సేమ్ అదే నెక్ లైన్ మీద మళ్ళీ ఒక కుట్టు వేసేయడమే. ఫస్ట్ లైనింగ్ ఎలాగైతే జాయిన్ చేసినప్పుడు నెక్కకు వేసామో సేమ్ అదే దాని మీద కుట్టు. చూసారు ఎంత ఫస్ట్ ఇలా పెట్టి చూపించాను కదా మీకు. ఇప్పుడు దాన్ని ఇలా తిప్పి సేమ్ దాని మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో, అల్పిన్స్ పెట్టాం కానీ మనకి ఎక్కడ జరగదు కూడా. కొంచెం కొత్తగా కుట్టేటప్పుడు స్టార్టింగ్లో భయంగా అనిపిస్తుంది. కానీ ఇలా పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, టెన్షనే ఉండదు. సో, కుట్టేసిన తర్వాత మనం అల్పిన్స్ తీసేసి సేమ్ ఫస్ట్ మెయిన్ క్లాత్ ఎలాగైతే కట్ చేసామో ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇప్పుడు దీనిలో బక్రం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రా ఉన్నదాని అంతని మనం కట్ చేసేస్తాం. ఇది కుట్టు, నేను వేసిన కుట్టు. ఆ మిగిలిందంతా మనం ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవడమే. సో, ఇంకా అది కూడా చూపిస్తే టైం ఎక్కువ పడుతుంది. నేను ఆల్రెడీ కట్ చేసి చూపిస్తున్నాను. సో, కట్ చేసేసిన తర్వాత మనకి ఈ చుట్టూ చిన్న చిన్న ఘాట్లా పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఘాట్లు పెట్టాను, చిన్న అనమాట. చూసారు కదా, అలాగా అంటే తిప్పేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా షేప్ తిరుగుతుంది అనమాట. దానికోసం
ఇది అయిపోయింది కదండి ఇప్పుడు. సో ఇలా పెట్టి ఇప్పుడు మనం తిరగేస్తే ఇలా లైనింగ్ మనకి ఇలా కనిపిస్తుంది, మనం కుట్టింది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే మనకి ఉందో, కుట్టు కాకుండా ఎక్స్ట్రాగా బక్రం ఏదైతే ఉందో అది మనకి నెక్ లైన్ ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో వచ్చేలాగా కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచు 1.5 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా పెట్టి జస్ట్ మిగతా ఎక్స్ట్రా బక్రాన్ని అంతటిని కట్ చేసేసుకోవడమే. అంటే మనకి నెక్ లైన్ ఏ షేప్ వచ్చిందో చూసారు కదా, ఆ షేప్లోనే మనకి వస్తుంది. మిగతా అంతా ఓన్లీ బక్రం ఒకటే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కుట్టు మనకు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు పక్కన ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఉంటే కనుక కట్ చేసేయడమే. చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బకరాన్ని ప్లస్ ఈ పై క్లాత్ని కలిపి లోపలికి తిప్పేస్తాం. ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్లో అలా లోపలికి తిప్పేస్తాం. ఇంకా బకరానికి వేరే లైనింగ్ వేయడం, మళ్ళీ దానికి చేతి పని చేయడం ఇంకా అదేం చేయవసరం లేదండి. ఇక్కడ కార్నర్లో వచ్చింది కదా, సూదుల్లా ఉన్నాయి కదా, దాన్ని మనం పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా పెట్టి లోపలికి ఇలా ఇన్సర్ట్ చేస్తే అది మనకి బయటకు షేప్ వచ్చేస్తుంది అనమాట. అంటే తాళ్ళు కట్టుకుంటాం కదా, తాళ్ళు కట్టుకునేవి సూదుగా వస్తుంది కదా, ఇటు ఒక సూదులాగా అటు ఒక సూదులాగా, అది కార్నర్కి దానికనమాట. సో ఇలా తిప్పేసిన తర్వాత మనకి నీట్గా తిప్పేసుకోవచ్చి దానిపైన మళ్ళీ సో నేను పెన్ పెట్టి లోపలికి ఇలాగా చేస్తే మనకి థ్రెడ్స్ ఎక్కడైతే పెడతాం, డోరీలు పెడతాం కదా, అది మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇది ఇక్కడైతే ఓన్లీ ఇది ఒకటే మనం అలా పెన్తో పెట్టచ్చు, పెన్తో పెడితే సరిపోద్ది. కానీ కొన్ని డిజైన్స్కి ఏంటంటే చాలా కార్నర్స్ ఉంటాయి. ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్ అన్నింటిలోనూ అలాగే పెన్ అయితే పెన్ను, పెన్సిల్ అయితే పెన్సిల్, ఏదైతే అది, లేదంటే స్క్రూ డ్రైవరు ఏదైనా పెడితే మనకు చూసారు కదా కరెక్ట్గా ఆ కార్నర్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. షేపు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి అక్కడ నీట్గా రావడం కోసం మళ్ళీ మనం పైన ఏదైతే నెక్ ఉందో మనకి నెక్ లైన్, ఆ నెక్ లైన్ మీద నీట్గా మళ్ళీ ఇంకొక లైను కుట్టేసుకోవడమే. కావాలంటే దీనికి పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే దీనికి ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఇది బ్లాక్ బ్లౌజ్కు బ్లాక్ ఒకటే కావాలన్నమాట, కాంబినేషన్ ఇంకేమీ కలపట్లేదు అన్నమాట. ఇప్పుడు మనకి బ్లాక్ రెడ్ అనుకోండి, అప్పుడు మనం కలుపుకోవచ్చు. కానీ బ్లాక్ ఏంటంటే చాలా దాని మీదకి యూజ్ అవుతుంది కదా, సో అందుకని మళ్ళీ దీనిలో ఏదైనా వేరే కలర్ కలిపామనుకోండి మళ్ళీ కొన్ని సారీస్కి సెట్ అవ్వదు. చూసిన వాళ్ళు కూడా దీని మీద కాదా అని అడుగుతూ ఉంటారు. సో అందుకని చెప్పి బ్లాక్ దేని మీద కానీ యూజ్ అయ్యేలాగా ఓన్లీ బ్లాక్ ఒకటే ఉంచాను. ఇంక వేరే అయితే ఏది యాడ్ చేయట్లేదు, వేరే కలర్స్ ఏవి కూడా. యాక్చువల్గా ఇది రెడ్ సారీకి అనమాట, నేను చూపిస్తాను. ఇదేంటంటే మా స్కూల్లో ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం ఒక 10 మెంబర్స్ అందరూ ఒకేలాగా కట్టుకోవాలని చెప్పి చేస్తే దానిలో ఒక మోడల్ అనమాట ఈ బ్లౌజు. ఆల్రెడీ ఈ సారీకి వేస్ట్ బెల్ట్ అంటే నడుంకి బెల్ట్ ఉంటుంది కదండి, సో వడ్డానంలాగా, అది కూడా నేను బ్లాక్ది ప్రిపేర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, అప్లోడ్ చేసిన షార్ట్స్లో కూడా ఉంది, లాంగ్ వీడియోలో కూడా ఉంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అంటే బ్లాక్ బ్లౌజు, రెడ్ సారీ, అలాగే రెడ్ అండ్ బ్లాక్ బ్యాంగిల్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసాను అది కూడా నేను అప్లోడ్ చేశానండి. మ్యాచింగ్ యాక్చువల్గా కంప్లీట్ మ్యాచింగ్, అలాగే హెయిర్ క్లిప్ బ్లాక్ మెళ్ళ దండ అనమాట. సో నాది ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి అదే తెలుస్తుంది, ఫాలో అయ్యే వాళ్ళకి మ్యాచింగ్ అనమాట. సో చూసారు కదా, మనకి పైన కుట్టు వేసాక మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రాగా ఇంకా ఇప్పుడు ఈ చుట్టూ ఉంది కదా, ఇంకా నెక్ అయిపోయినట్టే మనకి లాస్ట్లో డోరీ వేసుకోవడమే. ఈ చుట్టూ ఇప్పుడు ఏదైతే బ్లౌజ్ ఉందో నెక్ కాకుండా మిగిలిందంతా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా చుట్టూ కూడా స్టిచ్ వేసాక ఎక్స్ట్రాగా ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో, బ్లాక్ క్లాత్ ఉంది కదండి, అది మనం కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసేసుకుంటే మనకు మామూలుగా మనకు బ్యాక్ ఏదైతే పార్ట్ మెయిన్ అసలు పార్ట్ మనది ఏది మెజర్ ఏదైతే అది మనకి కరెక్ట్గా వచ్చింది అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా కట్ చేయడానికి అయితే ఇంకేం లేదు, అందుకే నీట్గా వచ్చింది కదండి. సో ఇప్పుడు దీనికి మనం కింద నడుము బెల్ట్ వేస్తాం కదా, ఇది హెమ్మింగ్ లేకుండా చేతి పని లేకుండా డైరెక్ట్గా బెల్ట్ వేసేసుకొని డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. బట్ నేనైతే మాత్రం హెమ్మింగే చేసుకుంటాను. హెమ్మింగ్ చేసుకుంటే కొంచెం నీట్గా కుట్టు కనిపించకుండా ఉంటుందని దీని మీద నేనైతే హెమ్మింగే చేసుకుంటాను, చేతి పని చేసుకుంటాను. సో ఇలా కుట్టేసి ఆల్రెడీ ఏదైతే ఆ ముక్క వేసానో ముక్కకు ఒకవైపు కుట్టేసి దాన్ని మళ్ళీ బ్లౌజ్ కింద పెట్టేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ అటువైపు తిప్పి దానిపైన మళ్ళీ కుట్టు వేసేయడమే. ఇంక ఎట్టి పరిస్థితుల్లో చిరగదనమాట. ఎంత టైట్గా వేసుకున్నా ఎంత లాగినా సరే చిరగదు. కుట్టు విడపోవడం అనేది ఇంకేం ఉండదు, అలా ఇలా మనం కుట్టు వేసేస్తే. సో ఇప్పుడు ఆ లైనింగ్ని
ఏదైతే ఎక్స్ట్రా ముక్క వేసాను కదా అది లోపలికి తిప్పేసి కొంతమంది అక్కడే స్టిచ్ వేసేస్తారు మళ్ళీ వేరే కుట్టు కూడా మిషన్తోనే. నేను అది హెమ్మింగ్ ఉంచేసాను. సో వెనకాల డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ ఏంటంటే మనకి బండ లెక్క ఏంటంటే భుజాలకి స్ట్రైట్గా కిందకి రావాలన్నమాట. అది పొడవు ఎంత అంటే మనకి 4 ఇంచులు పొడవు పెట్టాలి, సరిపోదు. ఎలాంటి వాళ్ళు అంటే ఏ సైజ్ అయినా 4 ఇంచుల పొడవు. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వచ్చేలాగా మనం కుట్టుపడేలాగా పడి 4 ఇంచులు పొడవు వేస్తే సరిపోదు. మన ఫిట్టింగ్ ఎక్కడ పైన ఎత్తినట్లు కాకుండా. బ్లౌజ్ చూసారు అంతా అయిపోయిన తర్వాత వెనకాల చిన్న ఎత్తి పెట్టినట్టు వస్తుంది. ఇంకా అలా అయితే ఏం రాదండి ఇలా చేస్తే మనకి. సో బ్లౌజ్ అంతా ఒకవేళ ఉండలేకపోతున్నాం అని ఎక్కడైనా కొంచెం లూజ్ ఉంచుకున్నాను. నడుందర మాత్రం అసలు లూజ్ ఉంచుకోకూడదు. నడుందర మాత్రం కొంచెం మన సైజ్ ఏదైతే అది కరెక్ట్గా ఫిట్టింగ్గానే వేసుకుంటేనే బ్లౌజ్ అందం. సో ఇది ఆల్రెడీ థ్రెడ్స్ కూడా మనకు సన్నగా థ్రెడ్స్ ఎలా రావాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి, సన్నగా రావడం కోసం. థ్యాంక్ యూ అండి.